హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తమిళనాడులోని తిరువణమల అయితే ఉన్నాము. తిరువణమల అనగానే మీకు గుర్తొచ్చేది వచ్చి అరుణాచలం అనమాట. ఇప్పుడైతే మనకి టెంపుల్ కనబడుతుంది, చూడొచ్చు మీరు. అక్కడ కనబడుతున్న పర్వతం వచ్చి గిరి ప్రదర్శన చేస్తారు, దాని చుట్టూ తిరిగేది అనమాట. 15 కిలోమీటర్ల పైనే ఉండొచ్చు. వీడియో చూసిన లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేసేయండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ అరుణాచలం టెంపుల్కి అయితే వేల ఏళ్ళ చరిత్ర అయితే ఉందన్నమాట. అరుణాచలం గురించి మీకేం తెలుసో కమెంట్ రూపంలో తెలియజేసింది. మీరు నా సబ్స్క్రైబర్లు, మీరు బాగుంటే నేను బాగుంటాను. అందువల్ల అయితే మీ కోరిక నెరవేరాలని చెప్పి కరుపురం తీసుకొని అయితే నేను అక్కడైతే ఇస్తున్నాను అనమాట. మీరందరూ చల్లగా ఉండాలా, మీరు బాగుంటే నేను బాగుంటాను. మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ అయితే షేర్ చేసేయండి. మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే దర్శనానికి వెళ్ళే వేవ్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే ఇప్పుడు వెళ్ళేది వచ్చి గిరి ప్రదర్శన రూట్లో అయితే వెళ్తున్నాను, ఆ దారిలో అయితే వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ ఇంద్రాలింగ అయితే కనబడుతుంది. లోపలికి అయితే వీడియో తీయడం లేదు, అందువల్ల అయితే నేను బయట నుంచే మీకు చూపించినాను. మీకైతే ఈ వీడియోలో గిరి ప్రదర్శనకి వెళ్ళే రూట్లో అయితే చూపిస్తాను. అట్లాగే చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి, మీరు అవంతా విష్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. టెంపుల్స్ని చాలా అద్భుతంగా ఉంది అరుణాచలము. టెంపుల్స్ చూసినట్టయితే చాలా పురాతనమైన టెంపుల్స్ అయితే ఉన్నాయి. మీకు అక్కడ మ్యాప్ కూడా ఇచ్చి ఉంటారు, రూట్ మధ్యలో పోయేటప్పుడు మీకు మ్యాప్ కూడా ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇదే అనమాట ప్రదర్శన చేసేది మనము. ఫ్రంట్ అయితే ఇంకొక టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కాడైతే నిమ్మకాయలు తీసుకొని పూజ కూడా చేస్తుంటారు. వెహికల్స్కి అన్నిటికైతే ఇక్కడ పూజ అయితే చేస్తుంటారు. అక్కడ చూసినట్టయితే ఆ శూలానికి కూడా నిమ్మకాయలు అయితే చెక్కేస్తుంటారు. ముక్కొనైతే నిమ్మకాయనైతే చెక్కుతుంటారు ఈ శూలానికి అయితే. ఇక్కడ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది రాతి శిల్పం కూడా చెక్కడం. ఈ కింద చూసినట్టయితే ఎక్కడ చూసిన నిమ్మకాయలు అయితే ఉంటుంది అనమాట, పూజ చేసిన నిమ్మకాయలు ఇవంతా దేవుడికి అయితే పూజ చేస్తుంటారు ఇక్కడ, చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను కార్తీక పౌర్ణమి రోజు అయితే తీసినాను. ఆ రోజు అయితే కొన్ని లక్షల్లో వచ్చినారు జనాలు అయితే దేవుడిని దర్శించడానికి. ఈ వీడియో కూడా చాలా కష్టపడి అయితే తీసినాను నేను. మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. దేవుడిని అయితే బాగా ముక్కోండి. ఎంతమంది భక్తులు వచ్చినారో ఈ అగ్గి కర్పూరాన్ని చూసే మీరు తెలుసుకోవచ్చు ఎట్లా మండుతూ ఉన్నారు అనేది. ఈ అరుణాచలంలో అయితే 8 లింగాలు అయితే ఉన్నాయి. ఇంద్రలింగ అని చెప్పి, అగ్నిలింగ అని చెప్పి, యమలింగ అని చెప్పి, నిరుత్రలింగ అని చెప్పి, వరుణలింగ అని చెప్పి, యాయులింగ అని చెప్పి, కుబేరలింగ అని చెప్పి, యస్నేయలింగ అని చెప్పి 8 అయితే లింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ. వర్షంలో కూడా వేలాది భక్తులు అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు, అందులో నేను ఒకరిని. చూడొచ్చు ఎంతమంది భక్తులు అయితే వర్షంలో తడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందని ఆశిస్తాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకుని అట్లాగే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి షేర్లు అయితే చేసేయండి. ఈ వీడియోకి అయితే ఎక్కువ